రిజల్ట్. సో కాస్మెటాలజిస్ట్ ట్రెండ్ కూడా నడుస్తోంది ప్రెసెంట్. అంటే వెళ్ళామా, చేయించుకున్నాం, వచ్చామన్నట్టు. ఎట్ ద సేమ్ టైం పర్మనెంట్ మేకప్ ట్రెండ్. రైట్. పర్మనెంట్ ఐలైనర్, పర్మనెంట్ లిప్ లైనర్, పర్మనెంట్ లిప్స్టిక్, పర్మనెంట్ బ్లష్ కూడా వచ్చేసింది. అవును. సో అది కరెక్టేనా? అంటే యాజ్ అ డెర్మటాలజిస్ట్ యూ సజెస్ట్ దట్? మేము చేసే ప్రొసీజర్స్లో కూడా నేను అన్నట్లు ఫిల్లర్స్, బొటాక్స్ ఇవన్నీ బొటలియం టాక్సిన్ మనం అన్నీ చేసినప్పుడు కూడాను అందులో కూడా గుడ్ అండ్ బ్యాడ్ ఉంటుంది. ప్రోడక్ట్ సెలెక్షన్, మీరు ఎవరు ఇంజెక్ట్ చేస్తున్నారు సెలెక్షన్, మీకు ఫేస్కి అది కరెక్ట్ అవుతుంది. సో ఇవన్నీ పారామీటర్స్ మనం ఎట్లాగైతే ఈ ప్రొసీజర్స్ గురించి మాట్లాడతామో సేమ్ థింగ్ అప్లైస్ టు ద పర్మనెంట్ మేకప్ ఆల్సో. పర్మనెంట్ మేకప్ ఈజ్ అ స్కిల్డ్ జాబ్. ఎవరు పడితే వాళ్ళు చేయలేరు అది. ఫిల్లర్స్, బొటాక్స్ ఎట్లాగైతే ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు, పర్మనెంట్ మేకప్ కూడా ఎవరు పడితే వాళ్ళు చేయలేరు, చేయకూడదు. దానికి ఒక స్కిల్ కావాలి, దానికి ప్రాక్టీస్ ఉండాలి, దానికి సర్టిఫికేట్ కోర్సెస్ ఉన్నాయి. సో ఇవన్నీ క్లియర్ చేసుకొని వాళ్ళు మంచిగా స్టెరైల్ ఎన్వైరన్మెంట్లో ప్రాక్టీస్ చేస్తుంటే దేర్ ఇస్ నథింగ్ రాంగ్, రైట్. బట్ అట్లా కాకుండా సలోన్స్లో ఎవరు పడితే వాళ్ళు చేసేసి పిచ్చి పిచ్చిగా స్ట్రోక్స్ ఇచ్చేసేసి గలీజ్గా చేసేస్తూ ఉన్నారు కొంతమంది. వాటిని మేము రెక్టిఫై చేయలేకపోతున్నాం బికాజ్ మన దగ్గర ఉండే పవర్ఫుల్ క్యూ స్విచ్ లేజర్స్ కానీ పీల్స్తో కూడాను ఆ పిగ్మెంట్ని మేము ఫుల్గా తీయలేము. సో అట్లాగా బాచ్డ్ అప్ ఐబ్రోస్ ట్రీట్ చేసిన చాలా కేసెస్ కూడా ఉన్నాయి. సో మీరు ఎట్లాగైతే డాక్టర్స్ని కేర్ఫుల్గా చూస్ చేసుకోవాలని చెప్తున్నాను, అట్లాగే పర్మనెంట్ మేకప్ ఆర్టిస్ట్ని కూడా చూస్ చేసుకోవాలి. ఇప్పుడు నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ డాక్టర్ మీరే చేయండి మాకు అంటారు. లేదమ్మా నేను చేయలేను బికాజ్ నాకు అందులో ఐ నాట్ ప్రాక్టీస్డ్, ఐఎమ్ నాట్ ఎక్స్పీరియన్స్, అంటే అంత ఎక్స్పర్ట్ కాదు నేను. టెక్నిక్ తెలుసు, ఏం వాడాలో తెలుసు, బట్ మనం చేస్తేనే కదా ప్రాక్టీస్ అనేది. ఎందుకంటే మా ప్రొఫెషన్ ఈజ్ ఓన్లీ ప్రాక్టీస్. యూ షుడ్ కీప్ ప్రాక్టీసింగ్ టు గెట్ బెటర్ ఎట్ ఇట్. సో మేము రిఫ్యూజ్ చేస్తాం బికాజ్ ఐఎమ్ నాట్ ట్రైన్డ్, ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ విన్ ఇట్. అట్లాగా యూ షుడ్ నో వేర్ టు గెట్ ఇట్ డన్. సో పర్మనెంట్ మేకప్లో చేసుకోగలిగినవి మీరు ఐబ్రో టాటూయింగ్ ఆర్ ఐబ్రో షేపింగ్, ఐబ్రో మైక్రో బ్లేడింగ్, మైక్రో షాడోయింగ్ అని 2 డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి. సో దట్ ఈస్ ఓకే. లిప్ టింట్ కూడా ప్రొవైడెడ్ యూర్ డూయింగ్ ద కరెక్ట్ ప్రాపర్ టింట్ వాడి కరెక్ట్ డెప్త్లో పెట్టి ఓకే. బట్ సంథింగ్ దట్ ఐమ్ నాట్ రియల్లీ ఓకే విత్ ఇస్ దిస్ బ్లష్. బికాజ్ ఒకటి అది లాంగ్ లాస్టింగ్ ఉండదు, రెండోది చాలా మందికి మన సౌత్ ఇండియన్ సినారియోలో చూసుకుంటే కనుక డార్క్ స్కిన్ టోన్ ఉండే ఇండివిజువల్స్కి పిగ్మెంటేషన్ ఛాన్సెస్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటాయి. సో రిపీటెడ్గా మనము పర్మనెంట్ మేకప్ అది పిగ్మెంటేషన్ కోసం స్ట్రోక్స్ చేసి అక్కడంతా ఫ్రిక్షన్ని కాజ్ చేసినప్పుడు కండిషన్స్ లైక్ మెలాస్మా, పిఐహెచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఆ బ్లష్ అనేది కొంచెం ఐఎమ్ నాట్ వెరీ ఫేవరబుల్ ఆఫ్ దాట్. బట్ ఎస్, మీకు మైక్రో బ్లేడింగ్ చేయించుకోవాలన్నా, లిప్ టింటింగ్ చేయించుకోవాలన్నా దట్ ఈస్ స్టిల్ ఓకే. బట్ నాట్ ద బీబీ గ్లో అని ఒకటి వస్తుంది, ఫౌండేషన్ మొత్తం ఫేస్కి పూసేసి బీబీ గ్లో బ్లష్ అనేది ఐ హ్యావ్ మై ఓన్ రిజర్వేషన్స్. బట్ ద రిమైనింగ్ 2 ఆర్ ఓకే. బట్ అగైన్ ఓన్లీ విత్ అ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్.